ఆంధ్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ సభ్యులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలోని సంస్థలు ఉత్పత్తులను అంతర్జాతీయ బ్రాండ్లుగా మార్చాలని యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంపీలతో ఎన్డీఏతో సమన్వయం చేసుకునేలా పర్యవేక్షించేందుకు మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. యూరియా కోసం రైతుల ఇబ్బందులపై ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది వైఎస్ఆర్సీపీ. మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. మన ఉత్పత్తుల్ని అంతర్జాతీయ బ్రాండ్లుగా మార్చాలని యువ పారిశ్రామికులకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీకి చెందిన యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి మన సత్తా చాటాలన్నారు. ప్రభుత్వ విధానాలను వినియోగించుకొని అంతర్జాతీయ స్థాయికి మన సంస్థలు ఉత్పత్తులు తీసుకెళ్లాలని, ఆంధ్రప్రెన్యూర్స్ అనే పేరును నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆంధ్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్స్ కు చెందిన పలువురు యువ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఢిల్లీకి వెళ్లనున్నారు మంత్రి నారా లోకేష్. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంపీలంతా ఎన్డీఏతో సమన్వయం చేసుకునేలా లోకేష్ పర్యవేక్షించనున్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాని ఇబ్బంది ఏపీలోనే ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. సంబంధిత శాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏపీ తిరుపతిలో ఈ నెల 14, 15వ తేదీలలో జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ జరగనుంది. సమావేశ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్. జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కాన్ఫరెన్స్ కు అన్ని రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు రానున్నారని, అలాగే లోక్సభ, శాసనసభ స్పీకర్లు, రాష్ట్ర గవర్నర్, సీఎం, మంత్రులు, ఇతర ప్రముఖులు రానున్నారని తెలిపారు. వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్.